ద లార్డ్, హల్లెలూయా. ఇది నా వాక్యము 12వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. ఉదయించడం అంటే క్రొత్తదనం, క్రొత్త రోజు, నూతనమైన అనుభవం, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన అభిషేకం, మరి ఒకటి అని ఇచ్చేది. అస్తమిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇక జీవితాలు అయిపోతున్నాయి, అవకాశాలు అయిపోతున్నాయి, జీవితంలో ఉన్న ఆరోగ్యం కూడా క్షీణించిపోతుందని అర్థం. సూర్యోదయం అది ఎలాంటిదట? నీతి గల సూర్యుడు, నీతి సూర్యుడు. సూర్యుడు అంటే వెలుగు అని లెక్క, సూర్యుడు అంటే ప్రకాశము అని లెక్క. నీతి అన్నది ఎప్పుడు కూడా ప్రకాశించదు, నీతి అన్నది ప్రకాశించదు. ఎందుకంటే ఎవరికీ తెలియదు కదా, మేము నీతిగా ఉన్నాం, మేము అలా చేసాం, ఇలా చేసాం అని ఫ్లెక్సీలు కట్టించుకున్న వాళ్ళు ఉంటారు. నేను వాటి గురించి చెప్పట్లా. అయితే యథార్థంగా నీతిగా బ్రతికిన బ్రతుకులు ఎవరికి తెలియవు, అవి మరుగున పడిపోతూ ఉంటాయి. అయితే దేవుడే సరైన సమయమందు అలాంటి బ్రతుకులను, అలాంటి జీవితాలను ఆయన జ్ఞాపకం చేసుకొని వారి యొక్క జీవితాలలో వెలుగును ప్రకాశిస్తాడట. దేవుడే వెలుగును ప్రకాశిస్తాడట. అంటే ప్రతిఫలము అనుగ్రహిస్తాను అని అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.